హైదరాబాద్ లోని చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కీలక చర్యలు చేపడుతుంది. చెరువులను రక్షించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొదటి దశలో 6 చెరువులను అభివృద్ధి చేసిన హైడ్రా ఇందులో 3 చెరువులను ప్రారంభించింది. దీంతో రెండో దశలో మరో 14 చెరువుల అభివృద్ధికి 303 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. కబ్జాలకు గురైన చెరువులకు విముక్తి కల్పించడంతో పాటు ప్రజలకు పర్యావరణ అనుకూలమైన విహార ప్రదేశాలుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. మొదటి దశలో హైదరాబాద్ లోని 6 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టింది హైడ్రా. ఇందులో బతుకమ్మ కుంట, బుమ్రుక్ నుద్దౌలా చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కబ్జాల్లో కూరుకుపోయిన ఈ చెరువులను తిరిగి పూర్తిస్థాయి లేక్స్ గా మార్చడంతో పాటు అందంగా తీర్చిదిద్దారు. స్థానికులకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, ల్యాండ్స్కేపింగ్, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలు కల్పించారు. మిగతా 3 చెరువులైన తుమ్మిడికుంట, సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. మొదటి దశలో హైడ్రా చేపట్టిన చెరువు పునరుద్ధరణ సక్సెస్ అవడంతో ఇప్పుడు రెండో దశలో మరో 14 చెరువులు డెవలప్ చేసేందుకు రెడీ అయింది. నగరంలో కబ్జాకు గురై ఇన్లెట్, అవుట్లెట్లు లేకుండా పాడైపోతున్న వాటన్నింటికీ తిరిగి పునరుజ్జీవం కల్పిస్తామంటోంది హైడ్రా. ఈసారి సుమారు 100 ఎకరాలున్న భారీ చెరువుల నుంచి 3 ఎకరాలున్న చిన్న కుంటల వరకు అన్నింటినీ డెవలప్ చేయనుంది హైడ్రా. సంవత్సర కాలం టార్గెట్ గా పెట్టుకుని వీటిని సుందరీకరిస్తామంటున్నారు హైడ్రా అధికారులు. రెండో దశలో అభివృద్ధి చేరున్న చెరువుల్లో కాజాగూడలో 3.34 ఎకరాలున్న తాతోని కుంటను 6,80,00,000తో, పుప్పాలగూడలో 54 ఎకరాలున్న భగీరథమ్మ చెరువును 22 కోట్లతో, మదీనాగూడలో 31.96 ఎకరాల్లో ఉన్న ఈర్ల చెరువును 17 కోట్లతో, 41.89 ఎకరాల్లో ఉన్న రామంతపూర్ చెరువును 19 కోట్లతో డెవలప్ చేయనుంది హైడ్రా. ఈ చెరువుల చుట్టూ గ్రీన్ జోన్లు, వాకింగ్ ట్రాక్లు, రెస్టింగ్ ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక నగరంలోని పెద్ద చెరువులను డెవలప్ చేయనుంది హైడ్రా. 112.8 ఎకరాల్లో ఉన్న కాప్రా చెరువును 35 కోట్లతో, 89.91 ఎకరాల్లో ఉన్న నల్లగండ్ల చెరువును 28 కోట్లతో, 96.2 ఎకరాల్లో ఉన్న గంగారం పెద్ద చెరువును 30 కోట్లతో, 54.71 ఎకరాల్లో ఉన్న మూసాపేట్ కాముని చెరువుని 21 కోట్లతో, 71.22 ఎకరాల్లో ఉన్న కూకట్పల్లి రంగధాంపల్లి చెరువును 28 కోట్ల రూపాయల నిధులతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది హైడ్రా. ఈ చెరువుల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు మట్టిని తొలగించడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం వంటి పనులు చేపడుతున్నారు. 88 ఎకరాల్లో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువును 29 కోట్లతో, 108.3 ఎకరాల్లో ఉన్న నాచారం చెరువును 30.5 కోట్లతో, 27.35 ఎకరాల్లో ఉన్న యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ లో ఉన్న చెరువును 7.5 కోట్లతో, 43.5 ఎకరాల్లో ఉన్న నిజాంపేట తుర్క చెరువును 23.5 కోట్లతో డెవలప్ చేయనున్నారు. ఆయా చెరువుల్లో ఉన్న కబ్జాలను ఇప్పటికే అధికారులు తొలగించారు. ఆయా చెరువుల FTL బఫర్ జోన్లలో ఉన్న ఇండ్లను కూల్చబోమని, ఆయా నివాస స్థలాలను వదిలి మిగతా ఓపెన్ ప్లేస్ ను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు అధికారులు. మొత్తంగా నగరంలోని చెరువులను కాపాడటమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు కొత్తగా పర్యాటక, విహార కేంద్రాలు ఏర్పడడంతో పాటు చెరువుల అసలు స్వరూపం తిరిగి వస్తుందని అధికారులు చెబుతున్నారు.